కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పిల్లలు ఎంతమంది కావాలో అంతమంది కన్నాక ఈ ఆపరేషన్ చేసుకునేటటువంటి విధానం అవసరం. ఎందుకు అంటే పాత రోజుల్లో అయితే కనుక తల్లి తన కూతుళ్ళతో పాటు బిడ్డలకి అంటా ఉండేది. అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే పాతది మన తాత ముత్తాతల నాటి ఫ్యామిలీస్లో చూసుకుంటే మేనమామ కంటే కూడా మేనబావ పెద్దవాడై ఉంటాడు కూడా. అట్లాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి సిచ్యుయేషన్ నుంచి తర్వాత ఇప్పుడు కుటుంబ నియంత్రణ పట్ల అందరూ ఆసక్తి చూపెడుతున్నారు. ఇదివరకు అయితే ముగ్గురు కనేవాళ్ళు, తర్వాత ఇద్దరు, ఇప్పుడు ఒకళ్ళని మాత్రమే కంటున్నారు. కాకపోతే కుటుంబ నియంత్రణ చర్యల్లో ఆపరేషన్స్లో వ్యాసెక్టమీ ట్యూబెక్టమీకి సంబంధించి వ్యాసెక్టమీ మగవాళ్ళకి చేస్తారు, వాళ్ళు చేయించుకోవట్లేదు అన్నటువంటి లెక్క తేలింది. ఒక్క గుంటూరు జిల్లాలో చూసుకుంటే 2021-22లో ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మొత్తం 10,405 జరిగితే పురుషులు చేయించుకుంది కేవలం 29 మంది, మహిళలే 10,376 మంది చేయించుకున్నారు. 22-23లో 5,521 ఆపరేషన్ జరిగితే స్త్రీలు 5,467 చేయించుకుంటే పురుషులు 54 మాత్రమే. 23-24లో 4,470 ఆపరేషన్ జరిగితే 4,444 మంది స్త్రీలు అయితే 26 మంది మగవాళ్ళు మాత్రమే చేయించుకున్నారు. వ్యాసెక్టమీ ఆపరేషన్లు సులువే కానీ చేయించుకోవట్లేదు అన్నది డాక్టర్లు చెప్తున్నారు.